హలో అందరికి ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి నాటు పుట్టగొడుగుల కూర అండి. ఇవి వర్షాకాలంలో కేవలం ఉరుములు మెరుపులకు మాత్రమే వస్తాయండి. హైబ్రిడ్ గా కూడా చాలా దగ్గరలు దొరుకుతాయి అన్నమాట. కానీ ఇలా నాటు పుట్టగొడుగులు దొరకడం రేరు. ముందుగా అయితే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వాటర్ లో బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకునేయాలండి. ఎందుకంటే వాటిలో మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది భూమిలో ఉండడం వల్ల. సో బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకునేసాక వాటిల్లోకి ఒక 7 టమోటాలు 3 ఎర్రగడ్డలు అయితే నేను తీసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఎక్కువ గ్రేవీ కావాలన్నమాట. సో మీకు గ్రేవీ వద్దు పుట్టగొడుగులు ఉంటే చాలనుకుంటే టమోటా ఎర్రగడ్డ తగ్గిస్తే చాలండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకున్నాను. కారం కోసం అయితే నేను 3 మిర్చి అయితే వేసుకున్నానండి. ఎందుకంటే నేను మళ్ళీ మిరప్పొడి వేసుకుంటాను అనమాట. సో 3 అయితే సరిపోతాయి అనేసి ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకునేసి గిన్నె అయితే తీసుకొని దాంట్లోకి ఎర్రగడ్డ అల్లం వేసి బాగా పేస్ట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకునేసానండి. ఇప్పుడు గ్యాస్ పైన పెనం పెట్టుకొని దాంట్లోకి అయితే ఆయిల్ పోసి హీట్ చేశాను. ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే. దాంట్లో కొంచెం ఆవాలు ఎర్రగడ్డలు వేసి బాగా వేపుకోవాలండి. ఎందుకంటే కొంచెము అవి అనేది కలర్ చేంజ్ అయ్యేలాగా వేపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోకి తరుక్కున్న మిర్చి అయితే వేసేయాలండి. ఇప్పుడు వాటిని కూడా కొంచెం కలిపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సన్నగా తరుక్కున్న టమోటాలు వేసుకొని బాగా కలుపుకొని కాసేపు అయితే ప్లేట్ అయితే మూత పెట్టేయాలండి. ఇప్పుడైతే బాగా కలిపెట్టుకున్నాక దానిపైన అయితే ప్లేట్ మూత అయితే పెట్టుకునేయాలండి. ఎందుకంటే అప్పుడే కర్రీ అనేది బాగా మెత్తబడుతుంది అనమాట. సో కాసేపు తర్వాత తీస్తే మనకైతే వాడినట్టు కనిపిస్తుంది. సో కాసేపు తర్వాత అయితే మనం ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే బాగా వాడిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దాంట్లోకి అల్లం పేస్ట్ వేసుకోవాలండి. బాగా కలిపెట్టుకోవాలి. దాంట్లోకి కొంచెం పసుపు అంటే 1 ఇంచు పసుపు చాలు. ఇప్పుడు ఆ పసుపు అనేది కలిపెట్టుకున్నాక దాంట్లో ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు అయితే మనం వేసుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేసి బాగా వేపుకున్నాక దాంట్లోకి అయితే క్లీన్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు అయితే వేయాలండి. ఇవైతే కొంచెం పూస్తున్నాయి అన్నమాట. చిన్నగా ఉంటాయి కదా మామూలుగా పుట్టగొడుగులు, అవైతే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. బట్ ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఫైనల్ గా దాన్ని అయితే కలిపెట్టుకోవాలండి బాగా. వాటర్ ఏమి వేయనవసరం లేదండి. ఎందుకంటే దాంట్లో ఉన్న అంటే పుట్టగొడుగుల్లో ఉన్న ఉప్పు ద్వారానే నీళ్ళు అనేది బాగా ఊరిపోతాయండి. సో మనం అయితే వాటర్ అనేది ఏమి వేయనవసరం లేదు. కాసేపు అలా కలిపెట్టాక దాంట్లోకి అయితే ప్లేట్ మళ్ళీ మూత పెట్టేయాలండి. ఎందుకంటే అప్పుడే నీళ్ళు అనేది బాగా ఊరుతాయి అనమాట. సో కాసేపు తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనకు బాగా కనిపిస్తుందండి వాటర్ అనేది. నేనైతే వాటర్ అనేది పోయలేదండి. ఆ పుట్టగొడుగుల్లో ఉన్న వాటరే అలా ఊరిందనమాట. సో కాసేపు అలా ఉడకనిచ్చాక మనకు ఉడికింది అనే ఫీలింగ్ వస్తే అంటే కూర అనేది చిక్కబడింది అంటే అది ఉడికిపోయినట్టే అండి. సో ఫైనల్ గా మనం అయితే దాన్ని దింపేసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకున్న చపాతీల్లోకి సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుందండి. ఈ పుట్టగొడుగులు దొరకాలంటే అదృష్టం ఉండాలండి. లాస్ట్ లో మనం కారం అనేది వేసుకోవాలండి. ఎందుకంటే లాస్ట్ లో దింపుకునేటప్పుడు వేసుకుంటే కూర అనేది బాగా చిక్కబడుతుంది. కొంచెం దాంట్లోకి గరం మసాలా గానీ చికెన్ మసాలా గానీ వేసుకోవచ్చు. కానీ నేనైతే దాన్ని యూజ్ చేయలేదు. ఎందుకంటే న్యాచురల్ గా ఉండాలనేసి. ఫైనల్ గా అయితే మనం ఫుడ్ లోకి సర్వ్ చేసుకున్న చపాతీల్లో సర్వ్ చేసుకున్న ఈ పుట్టగొడుగులు అనేది మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.